ఫ్రెండ్స్ అందరికీ నిన్న జమ్మికుంటకైతే సిస్టర్ వాళ్ళ డాడీకి చనిపోతేనైతే వెళ్ళినాం కదా. ఈరోజు అయితే ఏ మాత్రం కూడా శాతనైతే లేదు, ఓపిక లేదు. అసలు లేద్దామన్నా పొద్దుగాల ఎన్ని అప్పులు లేచి చాయనం కానీ పోకపోతేనేమో పోలేదు ఎందుకు అక్క అంటారు. పోతేనేమో అక్కడ వీడియోస్ అవసరమా, వాళ్ళు ఏడ్చేది ఏంది మీరు పెట్టేది ఏంది అంటారు. కొందరేమో అక్క లైవ్ పెట్టు అంటారు, కొందరేమో ఫుల్ వీడియో చేయి అక్క అంటారు, కొందరేమో షార్ట్స్ తొందర వదలండి అక్క మేము చూడలేకపోతున్నాం, మీరు షార్ట్స్ వదిలితేనే మేము చూస్తాం అక్క అని రిప్లై ఓన్లీ కామెంట్లే కాదు కాల్స్ కూడా చేసి అడిగిరు నన్ను, ఏమని లైవ్ పెట్టవా అక్క ప్లీజ్ కొద్దిసేపు మేము చూస్తాము అని. మళ్ళీ కొంతమంది ఏమో ఫుల్ వీడియో చేయక్క మేము చూడలేని వాళ్ళం చూస్తాం మొత్తం కంప్లీట్గా చూస్తాము అని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతారు. ఆడ అవసరం అమ్మ వాళ్ళు ఏడ్చేది ఏంది నువ్వు తీసే వీడియో ఏంది అంటారు. అది పెట్టకుంటే కొంతమంది నెగిటివ్గా, పెడితే కొంతమంది అసలు మేము ఏం చేయాలి అసలు ఈ సోషల్ మీడియాలో అయితే దీంట్లోకి దిగి అసలు ఏం చేస్తున్నామా, మాకు అసలు మా నిర్ణయం మేము తీసుకోలేకపోతున్నాం, మాకు తోచింది మేము చేయలేకపోతున్నాం, అసలు మీరు చెప్పిందే చేయాల్సి వస్తుంది. అట్లా కూడా నాకు కొంచెం తిరిగితే నాకు కొంచెం ఇట్లా అయినా నీరసం, కానీ కొందరికైతే రాలేరు, కొందరికి ఆ బండ్లు పడవు, కొన్ని కార్లు పడవు, లాంగ్ జర్నీ పడదు, వాళ్ళు పేషెంట్లు అయిపోతారు. కొంతమంది వాళ్ళను రాలేని వాళ్ళను రాకుండా ఉన్న వాళ్ళను కామెంట్ల రూపాన ఒక్కొక్కరు కామెంట్లు చూస్తే అసలు దరిద్రంగా పెడుతురు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అన్నది అర్థం చేసుకొని వాళ్ళు రాలేకపోయారు, అయ్యో వాళ్ళకి ఇట్లా టైం లేదేమో ఏదో ఒకటి అనుకోవచ్చు కదా మీరు. వాళ్ళకు కూడా కామెంట్లు అట్లా పెడితే వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు పోలేకుంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలి మనం కూడా. అంటే వాళ్ళ పరిస్థితి బాగలేదు, మనం వెళ్తున్నాం కరెక్టే, అందరూ రావాలని కూడా ఏం లేదు కదా. వాళ్ళకు ఓసరితే తిరిగి వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఇప్పుడు ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మా చుట్టాల దాంట్లో చనిపోతే మేము పోలేకపోతున్నాం, అయినా దాన్ని ఎవరు పట్టించుకోరు. దీంట్లో మాత్రం మమ్మల్ని అయితే ఎట్లా చేస్తురంటే ఏ రకంగా అంటే మరి మస్తు టార్చర్ అవుతుంది మాకు. ఇంట్లో ఎక్కడ పోవాలన్నా ఏం చేయాలన్నా కానీ ఈడికి పోతే ఏమంటారు ఆడికి పోతే ఏమంటారు అని మేము మస్తు భయపడుతున్నాం. రాలేని వాళ్ళని మీరు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషను, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ అత్తమామ ఉంటారు, హస్బెండ్ ఉంటాడు, కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు. వెళ్ళడం అన్నది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఇష్టం ఉండాలి, కానీ మీరు అట్లా టార్చర్ పెట్టడం అయితే అస్సలు ఎంతవరకు అంటే కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిని బాధ పెట్టడం మనం కరెక్ట్ కాదు. చాలా వరకు మంది కామెంట్లు మీరు అదే పెడుతున్నారు కదా, రాని వాళ్ళకు పెడుతున్నారు కదా, కానీ అస్సలు అట్లా పెట్టకారు. ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్కు వాళ్ళకే ఉంటుంది. నాకు సరే నేను మా సొంతం మా బావ కొడుకుది బర్త్డే పోవాలి, నేను 100% నేను అక్కడికే పోవాలి, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లుంది కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వచ్చిరు పిల్లలు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, అయ్యో చూడాలి లాస్ట్ చూపు అనుకొని నేను వెళ్ళినా, కానీ అందరు నాలాగా రావాలి అని కూడా లేదు కదా. మీరు అనొద్దు అట్లా, మీరు అన్న వాళ్ళు అందరూ వచ్చిర్రు ఆవిడికి. అసలు సోషల్ మీడియా అంటే చాలామంది యూట్యూబర్లు, ఇప్పుడు ఎంతో వేల మంది లక్షల మంది యూట్యూబర్లు అందరు వచ్చిర్రు అక్కడికి, రాలే కదా. ఎవరు ఒకసారి తిరిగా వాళ్ళు ఆ కామెంట్ ఎందుకు పెట్టడం, అనవసరమైన కామెంట్లు పెట్టడం. ఎందుకంటే నువ్వు పోవా, నువ్వు చెయ్యవా, నువ్వు ఇదే చూసుకుంటావా అదే చూసుకుంటావా అంటే అది పర్సనల్ విషయాలు. వాళ్ళు ఏం చేసుకుంటారా ఏం చేసుకోరా అన్నది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ ఇంట్లో విషయాలు, వాళ్ళకు ఒకరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. నాకు ఎట్లుంటుంది అంటే నాకంటూ నేను ఇదే బిజినెస్సే చేయాలి, నేను దీని మీదనే కాదు, నేను 12 దిక్కులా తిరుగుతాను, నేను 12 చేస్తాను, నాకు ఆ ఓపిక ఉంది, నాకు ఆ సహనం ఉంది, నాకు ఆ ఓపిక ఉంది, నాకు ఇష్టం అది. నేను ఒక నలుగురు కాడి పోవడం, నలుగురితోటి కలవడం చెయ్యడం, నలుగురితోటి మాట్లాడడం నాకు ఇష్టం. అందరికి ఆ ఇష్టం ఉండాలని కూడా లేదు కదా. ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళకి ఒక్కరికే ఒక్కొక్క తీరుగు ఉండదు. అట్లా అందరికీ నువ్వు పోయినావు వాళ్ళు ఎందుకు రాలే వీళ్ళు ఎందుకు, అది తప్పు అనడము. నా ఇష్టం అందరికి ఇష్టం ఉండదు, నాకు నచ్చింది ఎవరికి నచ్చదు, ఒకరికి నచ్చింది నాకు నచ్చదు. అది అట్లా అనేసి మనం ఒకరిని తప్పు పట్టొద్దు. ఎప్పుడైనా సరే మనకు తోచింది మనం చేయాలి, అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ కామెంట్ల గురించి కూడా ఈ వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎవరినైనా సరే ఇంకొక వ్యక్తిని బాధ పెట్టొద్దు అన్న ఒక్క కారణం మూలాన మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. నేను మాత్రం తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా నేను కూడా ఈ సోషల్ మీడియాలో. ఎందుకంటే పోతే ఒక రకంగా మాట్లాడడం,
మన ఫ్యామిలీలో కూడా కొందరు అంటారు తెలుసా, మీరు అవసరమా పోవడం చేయడం అని. కానీ నేను అట్లా పట్టించుకుంటలేను. మీరు ఏమనుకుంటారా అని కూడా నేను వెళ్ళలేదు. నా సాటిస్ఫాక్షన్ నేను వెళ్ళాలి, లాస్ట్ చివర్లో నేను పోవాలి, చూడాలి అని. నేను మీ కామెంట్లకు భయపడలేదు, నేను ఎవరికి భయపడను, 100% నేను భయపడను. ఖచ్చితంగా నేను చేసేది తప్పు కాదు, నేను చేసేది స్పష్టంగా నిజంగా చేస్తా. నేను ఏదున్నా స్పష్టంగా మాట్లాడతా, నేను జెన్యున్గా చేస్తా కాబట్టి నేను ఎవరికి భయపడను. నేను దీంట్లో ఫేక్ లేదు, నాదేదో ఏమంటారు, నా ముఖ తీరుగుంటే నేను ఏదో ఇన్స్టాల్ చేసి మొత్తం వెరైటీగా రెడీ అయ్యి, నాకు అవి అవసరమే లేదు. మీరు అనుకోవచ్చు ఈ మీద చెప్పడం అవసరమా అని, కానీ నేను చెయ్యను. నేను ఏం చేసినా నేను ఎట్లా ఉంటానో, నేను చేసే మాట అట్లనే ఉంటుంది, నేను చేసే పని అట్లనే ఉంటుంది. నేను ఏం చేసినా నిజాయితీగా చేస్తా, నియతిగా చేస్తా. అంతేగాని నేను ఒకరి కోసం మాత్రం మాట్లాడడం అంటే, ఒక్కొక్కరు రాని వాళ్ళ కామెంట్లు చూసి నేను ఈరోజు ఈ వీడియో చేయగలుగుతున్నా. ఎందుకంటే మస్తు మంది బాధపడుతుర్రు ఆ వీడియోలు చూసి. ఎందుకంటే నేను రాలేకపోతే ఇట్లాంటి కామెంట్లు నాకు ఎందుకు ఇట్లా చేస్తుర్రు అని. ఇప్పుడు ఇక్కడితోటి ఒడిచిపోతుంది ఏదైనా సోషల్ మీడియా అంటే. మనం వెళ్ళినాం, చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కటి. తిన్నది పెట్టాలన్నా, తాగింది పెట్టాలి. మేము తప్పదు, మాకు తప్పు అనిపించలే అది. మేము 10 మందితోటి మాట్లాడడం మాకు కరెక్ట్ అనిపించింది, మేము చేస్తున్నాం. అది మీకు తప్పు అనిపించింది అనుకో, ఇట్లా దొబ్బేసేయాలి. వీడియో దొబ్బేస్తే అది పైకి వెళ్ళిపోతుంది, మీరు వేరే వీడియో చూసుకోవచ్చు, నచ్చిన వీడియో. అంతేగాని కామెంట్లు పెట్టి మాత్రం అస్సలు బాధ పెట్టకూరి. కొందరికి గీంచలు గీడికి ఎక్కితే కారు పడదు, వాంతులు అవుతాయి, తెల్లారి లేవరు. వాళ్ళు మళ్ళీ వచ్చి పేషెంట్ లెక్క వాడి ఉంటే మరి పిల్లలకు ఎవరు వండి పెడతారు, వాళ్ళ హస్బెండ్లకు ఎవరు వండి పెడతారు, ఎవరు చేస్తారు అవన్నీ? నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు ఎందుకు ఇట్లా పడుకున్నావు అని అడుగుతోళ్ళు ఉంటారు కదా ఇంట్లో కూడా. అవన్నీ అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా. ఒక్కొక్కరికి వెహికల్ పడదు, మరి నాకు పడ్డదని నన్ను చూడురు, నా మొహం చూడురు ఒకసారి ఎట్లుందో, ఆడ సిచ్యువేషన్ ఎట్లుంది. నేను అట్లాంటి కాడికి పోతే వాటర్ కూడా తాగను. నేను ఈడ ఇంట్లో తాగిపోతే మళ్ళీ అక్కడ ఎక్కడో ఒక బాటిల్ కొనుక్కొని తాగినా అంటే, ఆడికి పోయినా అంటే మంచి నీళ్ళు కూడా ముట్టకుట్టు వచ్చిన నేను. నా పరిస్థితి అలా నాకే తెలుసు, నా హెల్త్ ఏమవుతుంది అన్నది. ఈరోజు మీరు ఎవరన్నా వేయగలుగుతారా, నాకు ఏమైనా పెట్టగలుగుతారా? అన్నయ్య చనిపోయిండు, సరే పోయినాం. అన్నయ్య చనిపోయిన ఆయన లేపుకొని అయితే రాం కదా. మేము ఇంతమందిని పోయినాం, లేపినామా? రాని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు మీరు? అస్సలు ఆలోచించకూరు, వాళ్ళకి కామెంట్లు పెట్టకూరు ఎవ్వరైనా సరే. ఎందుకంటే ఎవరి ఇష్టాన్ని వాళ్ళనే నడవనియండి. మీ ఇష్టానికి నడవాలంటే మేము అస్సలు నడవం ఎవ్వరమైనా సరే. ఎందుకంటే ఒక మంచి ఒక చెడు అన్నది ఒకటి ఉంటుంది దేశంలో. ఇప్పుడు ఎక్కడనో జరుగుతుంది యుద్ధం అనేది. వాళ్ళు ఎంతో కాపాడలేక, వాళ్ళు ఎన్నో అయ్యి, వాళ్ళు మన కోసం కాపాడలేక అక్కడ ప్రాణాలు తీసుకుంటారు, ప్రాణాలు పోతున్నాయి. మనం పోయి అడ్డుకుంటున్నామా? మనం పోయి నిలబెడుతున్నామా? ఆడికి వెళ్తున్నామా? మనం ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళి మనం యుద్ధం చేయగలుగుతున్నామా? చేయలేం కదా. మనకు చేతనైన వరకు చేయగలుగుతుంది అంతవరకే చేస్తాం కదా. మరి అక్కడ దాకా కూడా వెళ్ళలేం కదా. ఇప్పుడు గీడికి వెళ్ళకుంటే ఎందుకు అంత కామెంట్లు అవసరమా చెప్పడం? అన్ని కామెంట్లు అట్లా రాలేని వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది అక్క మేము డబ్బులు వేస్తున్నాం, వాళ్ళకు ఇన్ని వేస్తున్నాం అన్నీ వేస్తున్నాం అని చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు రాలేని సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళకు తోచినంత ఎంతో ఒక అంత. అది మీకు తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే అది లోపలది, అది కనిపించింది. నేను వెళ్ళింది కనిపించేది. వాళ్ళు కనిపించని మూలాన కూడా కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది అట్లా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది అన్నది ఆ మమతకు ఒకదానికే తెలిసి ఉంటుంది, ఎవరేం చేసిరు అన్నది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరిని బాధ పెట్టకూరి. ఒకరి మనసును మాత్రం ఏ రోజైనా బాధ పెట్టకుండా నేను ఎప్పుడు అదే అడుగుతా. నువ్వు వెళ్తున్నావు కదా అంటే, నేను వెళ్ళే దారి నాకు కరెక్ట్ అనిపించింది, నేను వెళ్ళే దారి ఇంకొకరికి రాంగ్ అనిపించవచ్చు. వాళ్ళు రారా ఆ రూట్లో వస్తారా? నాకు కరెక్ట్ అనిపించింది వాళ్ళకి కరెక్ట్ అనిపించకుండొచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక్కసారి అర్థం చేసుకొని మీరు ఇంతమంది నిజం చెప్పాలంటే, నాకు అంతమంది కామెంట్లు పెట్టిరు కదా, అంతమంది వచ్చిరా ఆడికి? వెళ్ళొచ్చు కదా, పోవచ్చు కదా, చెయ్యొచ్చు కదా, మీరు రావచ్చు కదా, మీరు కూడా రావచ్చు కదా. నువ్వు వెళ్ళక్క అంటారు కదా, మీరు కూడా రావచ్చు కదా. ఆడ ఒక ధైర్యం ఉంటుంది కదా, మీరు కూడా వస్తే మరి వెళ్ళండి. మీరు ఎందుకు వెళ్ళలేదు? మీకు ఎప్పుడు ఇదే అవసరమా? మీరు ఇదే చేసుకుంటారా? మీరు ఇంట్లోకి వెళ్ళారా? మీరు ఎవరికి సపోర్ట్ చేయరా? అది అవసరమా? ఇంకొకటి, వెళ్ళకుంటే వెళ్ళలేదు అంటారు. వెళ్ళినాక నేను పోయినా అని ప్రూఫ్ ఏంటంటే, నేను వీడియోలు పెట్టకపోతే నేను వెళ్ళలేదు అనుకుంటారు కదా. వీడియో పెడితే ఇది అవసరమా అక్క అని పెట్టిరు కామెంట్. అంటే అది అవసరమే నాకు, ఎందుకంటే నేను వెళ్ళలేదు అని అనుకుంటారు మీరు, కామెంట్లు పెడుతుంటారు కదా. అందుకే నేను మళ్ళీ ఆ మమత ఏం చేసింది, అక్క మా చంటివి గుర్తులు ఉండాలి, ప్రతి ఒక్క వీడియో తీయరు అక్క, ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరు వదులుర్రి. మీ యూట్యూబ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ. నీ ద్వారా నేను ఈ ప్రపంచానికి ఎరుకైనా, నీ ద్వారా నాకు ఎంతో ఉపయోగపడ్డది.
ఈ రోజున రక్త సంబంధాలే ఎవ్వరు తోడైతలేరు, నువ్వు నాకు తోడబుట్టిన దానికన్నా ఎక్కువ అక్క, నేను ఏ జన్మనైనా నీకు ఎప్పుడు రుణపడి ఉంటా, నువ్వు ఖచ్చితంగా మా చంటి ఇవన్నీ వీడియోలు తీసి వదలాలి అని చెప్పింది. ఆమె చెప్పినాక నేను వీడియోలు ఎట్లా వదలకుండుకుంటా? తన చెప్పింది వాళ్ళ హస్బెండ్ కోరిక అది అని. యూట్యూబర్లు ప్రతి ఒక్కరు రావాలి, నా దాన సంస్కారాలు చేయాలి అని కోరుకున్నంట ఆయన. అట్లాంటప్పుడు మనం వెళ్ళని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుండి రాలేదు. యూట్యూబర్లు ఏందన్నా నాకు అర్థం కాదు. ఆ రోజున ఆ పిల్లల మ్యాచ్ డే దావతి వేస్తే ఎంతమంది యూట్యూబర్లు వచ్చారు. ఈరోజు ఎక్కడ వేరు వాళ్ళంతా? ఎందుకు రాలేదు? ఆ రోజు వచ్చిన యూట్యూబర్లు ఎక్కడ వేరు, ఈ రోజున రాలే అంటే వాళ్ళ పనులు ఎన్ని ఉన్నాయో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముందో, వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో అందుకు రాలేకపోయిరు అని అర్థం చేసుకోవాలి. నేను అది అర్థం చేసుకున్నా. అంటే ఆ రోజునున్న అంతమంది రావాలి అంటే వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ నాకు అనుకూలంగా ఉన్నట్టు అందరికి అనుకూలంగా ఉండొద్దా? అందరికీ రావాలి అంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఎట్లెట్లున్నాయో, నేనంటే ఇది ఫంక్షన్ వదులుకొని రాగలిగిన, అందరికి వదులుకొని రావాల్సిన ఉంటుందా? కొందరికి ఉండదు, కొందరికి ఉంటుంది. అందుకనే ఎవరినైనా సరే వాళ్ళంతమంది ఇంతమంది మీరు రాలేదు అని ఏ రోజున ఒక మనిషిని తప్పు పట్టొద్దు. ఎందుకంటే ఎవ్వరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాలేదు. ఆ రోజున మస్తు మంది వచ్చారు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాం, అందరం సంతోషంగా చేసినాం ఆ ఫంక్షన్ కదా. ఈరోజు అన్నయ్య దగ్గరికి ఊరు మారింది, అన్నయ్య చేసింది. సడల్న దాన సంస్కారాలు తొందరగా అయిపోతాయి. కొన్ని సమస్యల మూలన కొందరు అందలేకపోతారు, బస్సులలో రావాలి, అందరికీ వెహికల్ సౌకర్యం ఉండదు. నిన్న నాకు ఎంత బాధ అయింది తెలుసా? శ్రీకృష్ణని తీసుకోవచ్చుగా ట్రావెల్స్ అయిన కృష్ణ వాళ్ళకు వేరే పని ఉంది, వాళ్ళకు ఆయన వేరే దిక్కు పోయిండు, మన అవసరానికి ఆయన ఉంటాడా? మళ్ళీ ఆయన ఉంటేనే వస్తాడు, మనకు లేడు. తను లేనప్పుడు ఎట్లా వస్తాడు మన దగ్గరికి? రాలేడు కదా. కిరాయి ఎవ్వరమైనా కిరాయి ఇస్తాం, కానీ ఆ కిరాయి తీసుకోవడానికి ఆయన లేడు కదా. ఆయన రావడానికి నేను సిటీ నుంచి మా తమ్మిని పిలిపించుకొని తీసుకొని వచ్చిన. ఒక్క వెహికల్ దొరకలే మాకు తెలుసా. బస్సులలో రావాలంటే టైం కుదరదు, అందము అనేసి అట్లా వచ్చినాము. ఒక్కొక్కరి రిస్క్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. రాలేని వాళ్ళ సమస్య రానేలు వాళ్ళదే, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి రాలేదని మనం అనుకోవాలి. కానీ కామెంట్ల మూలాన మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టొద్దు ఎవరిని. ఎవరు ఏ కామెంట్ పెట్టినా నేను ప్రతి ఒక్కదానికి ఒకటి అదే చెప్తాను. నేను భయపడను, నాకు అవసరం లేదు, నేను భయపడే సమస్య లేదు. నేను ఏ రోజున భయపడను. ఈ రోజే కాదు, నేను జీరోలు ఉన్నప్పుడు కూడా నేను భయపడలేదు, ఈరోజు కూడా భయపడను. కాకపోతే ఒక్కొక్కరు బాధపడుతూ వీడియోలు వదులుతుర్రు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే కామెంట్లు పెట్టకండి, ఆ కామెంట్లు పెట్టి ఇంకొక మనిషిని బాధ పెట్టకుర్రి అని చెప్తున్నా అంతే. కామెంట్లతోటి మీకు వచ్చే వరద ఏం లేదు. వాళ్ళు కూడా లైక్ తీసుకునే ఇది ఇంతే అని వదిలేసుకుంటే అయిపోతుంది. కానీ కొంతమంది బాధపడుతురు, అది కోసానికే నేను మీ వీడియో చేయడం కలిగింది. మీకు ఎవరికైనా సరే తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించండి. నేను తప్పుగా అయితే మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఇంట్లో ఆడోళ్ళ ప్రాబ్లమ్స్ ఆడోళ్ళకు ఉంటాయి. కొందరు రాలేకుంటుంటారు, కొందరు సిచ్యువేషన్ ఉంటుంది, కొందరు అత్తమామ ఒప్పుకోరు, కొందరు హస్బెండ్లు ఒప్పుకోరు, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఓకేనా? మరి మీకు ఏమనిపించినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.